హృదయంలో ఉంటే నువ్వెప్పుడు కూడా అటు ఇటు తొట్టిల్లిపో. భక్తుడు ఏదో చెప్పాడు, నేను అటు ఇటు తొట్టిల్లుకున్నట్లు నా హృదయంలో వాక్యం నుంచి. దేవుడి వాక్యం నీలో ఉంటే నువ్వు తొట్టిల్లు. దేవుడి వాక్యం నీలో ఉంటే నువ్వు సమాధానం కలిగి ఉంటావు. దేవుడి వాక్యం నీలో ఉంటే నువ్వు మేలు పొందుకుంటున్నావు. దేవుడి వాక్యం నీలో ఉంటే అన్ని పనులు నెరవేర్చబడతాయి. దేవుడి వాక్యం నీలో ఉంటే దేవుడు సాక్షాత్మైన జీవిస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుడి పిల్లలమైన మనము ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోవాలి. తర్వాత ఏమంటుంది? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొంది. అప్పుడు అభివృద్ధి ఎప్పుడు చెప్పండి, మాట్లాడండి. ఏమంటారు మళ్ళా? దుర్మార్గం. ఏమంటారండి? దుర్మార్గం మళ్ళీ. ఎందుకని? దేవుడికి ఇష్టం లేదు. నీకు ఇష్టం అవ్వచ్చు, కానీ దేవుడికి ఇష్టం కాదు. ఆ దుర్మార్గం అనేది నీలో తీయాలి. ఎక్కడ తీయాలంటున్నాడు? గుడారము. గుడారం అంటే నీ దేహం. హల్లెలూయా. నీ గుడారము అంటే నీ దేహము, అంటే నీ ఇల్లు. నీ దేహము చెప్పండి దేవుడికి ఆలయం. కాబట్టి ఈ ఆలయంలో దేవుడే ఉండాలి. ఈ ఆలయంలో దేవుడి వాక్యమే ఉండాలి. ఈ ఆలయంలో దేవుడి గురించి ఉద్దేశాలు ఉండాలి. దేవుడి మహిమ కలుగుగాక. దేవుడికి సంబంధించిన ఉద్దేశాలే ఉండాలి. అందుకని ఆయనతో సహవాసం చేస్తుంది కదా నీకు సమాధానం. ఎన్నో సంవత్సరాల బట్టి గుడికి వెళ్తున్నానండి, నా ఇంట్లో బాగోలేదండి, నా పిల్లలకి బాగోలేదండి, నా భర్త మారలేదండి, నాకు కుటుంబం ఉందని చెప్పుకునేవాళ్ళు ఎంతోమంది మీ కళ్ళలో పడవలేదు. కానీ మరి నాకు చాలామంది ఎదురయ్యారు. ఎందుకంటే వాళ్ళ గుడారంలో ఏమో చెప్పండి, దుర్మార్గం ఉంది, వాళ్ళ దుర్మార్గం ఉంది, దుర్నీతి ఉంది. కాబట్టి అందుకని వాళ్ళు అభివృద్ధి అవ్వట్లే. అది ఏ విషయంలో కూడా అభివృద్ధి అవ్వడానికి కారణం అదే. నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ఏం ప్రేమిస్తున్నావో అది నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే అది నీకు ప్రమాదంగా మార్చబడుతుంది. దైవ వాక్యం స్పష్టంగా చదివిస్తుంది. నువ్వు అభివృద్ధి అవ్వాలంటే, నీ పిల్లలు అభివృద్ధి అవ్వాలంటే, నీ సంపద అభివృద్ధి అవ్వాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. హల్లెలూయా. ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. నువ్వు సర్వశక్తి వైపు తిరగాలి. నీవు సర్వశక్తి వైపు తిరిగిన ఎడల నీ గుడారములో దుర్నీతిని తీసివేసి దూరముగా పడవేసిన ఎడల, దూరంగా పాడే. చెప్పండి, ఎక్కడ పాడాలండి? మన ఇంట్లో పోగొట్టిన చెత్త చెదారం అంతా ఎక్కడ పడేస్తాం? దూరంగా పడేస్తామో మా ఇంట్లో వేసుకుంటాం? మాట్లాడండి. దూరంగా పాడేస్తాం. మన ఇంట్లో ఏ జంతువు చచ్చినా ఎక్కడ పడేస్తాం? ఏ జంతువు చచ్చినా. ఏంటి మన ఇంట్లో ఏ జంతువులు ఉంటాయి? ఎలకలు, పందికొక్కలు, ఏంటి పందులు, పిల్లులు, కుక్కలు, ఏంటి గేదెలు, ఆవులు మన ఇంట్లో ఉండేయండి. బయటగానే చెప్పారు కోళ్ళు, ఇంకా రకరకాల జంతువులు ఎన్నో ఉంటాయి ఇంట్లో వేసుకొని. అందులో ఏది చచ్చినా మనం ఏం చేస్తాం? దూరంగా పాడేస్తాం. మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది, అది కూడా తెలుసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న జీవరాశులే కాదు, మీ ఇంట్లో ఎవరు చచ్చిపోయినా దూరంగానే పాడి. అవునంటారు కాదు? ఎందుకు రండి అంతేనా? మీ ఇంట్లో ఎవరు చనిపోయినా, మా ఇంట్లో ఎవరు చనిపోయినా, ఎన్నాళ్ళు ఎంత సంపాదించాడు వీడు తీసుకెళ్ళి ఎక్కడ సమాధి తోటలో పాడేస్తారా, ఊరి చివరి పాడేస్తారు. అంటే నా బీరువా పక్కన పెట్టండి, నా బెడ్రూమ్ పక్కన పెట్టండి, మా నాన్న, మా అమ్మ, నా బిడ్డ అని అనుకుంటాం. ఎవరైనా పెట్టుకుంటారండి? ఎందుకు పెట్టుకోము? అక్కడే దొరికేసి అక్కడ ఎందుకు అప్పుడు అక్కడ ఏంటి ఎవరు ఎక్కడ ఇంట్లో పొలాల్లో పెట్టుకున్న వాళ్ళు చూసాం రండి. ఇలా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు అని ఉన్నారా? చనిపోగానే తీసుకెళ్ళి ఇంటి ఊరి వాకల్లో తీసుకెళ్ళి పాడేస్తాం. ఆ వాకల్లో పాడేసేవాళ్ళు తీసుకెళ్ళి ఊరి సేవలు పాడేస్తాం. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే అది హానికారం కాబట్టి, అది హానికారం
దూరంగా అన్నమాట ఉంది అక్కడ, ఉందా లేదా? సరే ఏముంది అక్కడ? నీ గుడారములో నుండి దుర్మార్గమును. అది ఎక్కడ తగ్గడం లేదు, పక్కన లేదు. ఏముందా? పక్కన ఉందా? పక్కనది లేదు అండి. కొంచెం అలా పాడేయని లేదు, జస్ట్ అలా గిర్తాయని లేదు. అమ్మ ఎక్కడ అంటే దూరముగా. దూరముగా అంటే చెప్పండి, దూరముగా అంటే ఏంటి అర్థం లేదు. దూరముగా ఎందుకన్నా చెప్పండి అన్నమాట. మీరు చెప్పండి, నువ్వు చచ్చిన దూరంగా పాడేస్తావు ఎందుకని? మరి దీనికి ఎందుకు దూరంగా పాడే? దీన్ని రెండింటిలో మీరు ఎక్సేషన్ చూడాలి. చచ్చిన దాన్ని దూరంగా పాడేస్తావు, లేదా చెత్తాసదాన్ని తీసుకెళ్ళి దూరంగా పాడేస్తావు, నీ కానికారంలో ఏదైనా సరే దూరంగా పాడేస్తావు. అది పాడేస్తున్నప్పుడు ఎప్పుడైనా గమనించావు ఇంత దూరాన్ని ఎందుకు పాడాడు, మన దగ్గరలో వేసుకుంటే బాగుంటుందని ఎందుకు ఆలోచించాం? అలాగే దీన్ని కూడా ఎందుకు దూరంగా పాడేయాలన్నాడు, దగ్గరలో వచ్చాలని ఎందుకు అనలేదు దేవుడు? అది మనం ఆలోచన చేసుకోవాలి. దూరంగా ఎందుకు పాడేస్తామంటే నీ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాణాంగంలో దాన్ని ఎప్పటి ఈ మీదకి నీ పిల్లల మీద కుటుంబం రాకూడదని దాన్ని దూరంగా పాడేట వల్ల ఏమవుతుందంటే ఈ శక్తిని తీసుకెళ్ళి దూరంగా పాడి దాన్ని పతనం చేసేస్తాం. ఈ గుడారం కూడా దగ్గర పాడే కూడా దూరం నుంచి పాడేమన్నాడంటే నువ్వు దూరంగా పాడేయటం వల్ల దాన్ని నువ్వు మర్చిపోతావు. మాట్లాడండి. నేను రోజు బాధించేవాడు కళ్ళ ముందే ఉన్నాడు అనుకోండి, నీకు మనశ్శాంతి ఉండదా? అది ఎవరు పోయాడు అనుకోండి, నా మాట మీకు అర్థమైంది. మిమ్మల్ని వేధించేవాడు, మిమ్మల్ని బాధ పెట్టేవాడు మీ కళ్ళ ముందు తిరుగుతున్నాడు తెల్లారితే ఇంకోటి దగ్గర కావాలి, నీకు మనశ్శాంతి ఉండదా? దగ్గరలో ఉన్నాడు కాబట్టి నీకు మనశ్శాంతి. గంటలు ఆయన ఏ ఊరో పోయాడు కూడా దూరంగా ఒక 30, 40, 50 కిలోమీటర్ల దూరం పోయాడు అనుకోండి, ఏదో అప్పుడప్పుడు కనపడుతుంది. ఉన్నావా సరే అనుకోండి. అంటే దూరం ఉండటం వల్ల అతడు ఎఫర్ట్ నీ కుటుంబానికి నీకు లేదు. దగ్గర ఉండడం వల్ల ఏముంది అంటే అంటున్నాడు అనమాట. దుర్మార్గం, దుర్నీతి, దుష్టత్వం, చెడుతనం నుండి దేవుడు తన రక్తము చేత మనల్ని వేరు చేసి పరిశుద్ధపరచబడిన దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ దుర్మార్గాన్ని దూరంగా పాడవేస్తే నువ్వు నష్టపోతావని లేదు, నువ్వు పాడైపోతావని లేదు, నువ్వు అన్నింటిలో కోల్పోతావని లేదు, అభివృద్ధి అవుతావు. అభివృద్ధి అవుతావా? మరి అలాంటి దాన్ని మనం ఏది కావాలి? మనకి దుర్నీతి మనలో పెట్టుకొని పాడైపోవడం కావాలా, దాన్ని దూరంగా పాడేసి అభివృద్ధి అవుతాం కావాలి? మాట్లాడండి, నా మాట మీకు అర్థమవుతుందా? దుర్మార్గము నీలో పెట్టుకొని నువ్వు నష్టపోవడం నీకు మంచిదా, దాన్ని దూరంగా పాడేసి బాగుపడడం మంచిదా? అంతే మరి. అది కావాలి మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బాగుపడే దాన్ని దూరంగా పాడేసి మళ్ళీ ఆమె చేసిన వల్ల మళ్ళీ పెట్టుకుంటాం. ఏమండి, ఈ ఆదివారం ఆరాధన వచ్చినాడికి నీ కుటుంబంతో మనశ్శాంతి కలిగి ప్రభువులో ఉంటే నీకు సమాధానం జరిగింది. ఈ ఆదివారం దినాన్ని నీ ఫ్యామిలీ పాటు ప్రభువుని ఆరాధిస్తే నీ కుటుంబంలో మేలుంటుంది. అలాగే ప్రతి కార్యక్రమంలో నీవు నీ పిల్లలు నీ కుటుంబం పాల్గొని ఉంటే నీ జీవితంలో అభివృద్ధి ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు నీవు దేవుడు సన్నిధిలో వర్ధిల్లుతున్నావు అని అర్థం. నువ్వు అన్నింటిలో ఎరగబడిపోతున్నావు అంటే నీలో ఏముంది, నీ గుడారంలో ఏముంది చెప్పండి? దుర్మార్గం ఉందని చెప్తున్నాడు. ఈ దుర్మార్గం ఉండకూడదు మన కుటుంబంలో, మన పిల్లల్లో కానీ, భర్తల్లో కానీ, భార్యల్లో కానీ, మన ఇంట్లో కానీ. మరి ఆ దుర్మార్గం ఉండకూడదు. దుర్మార్గం టీవీ ద్వారా వస్తుంది, దుర్మార్గం సీరియల్ ద్వారా వస్తుంది, దుర్మార్గం బంధువుల ద్వారా వస్తుంది, దుర్మార్గం చెడు ఆశల వల్ల వస్తుంది, దుర్మార్గం అనేకమైన ఆశల వల్ల వస్తుంది, దుర్మార్గం మరి ధనాపేక్ష వల్ల వస్తుంది, దుర్మార్గం మరి దుష్టుడు స్నేహం చేయడం వల్ల వస్తుంది, దుర్మార్గం అనేక కోణంలో వస్తుంది మన దగ్గరికి. దానికి మనం దూరంగా ఉండాలని చెప్తున్నాం. దానికి నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో అప్పుడు అభివృద్ధి అవుతాం. మనం దుర్మార్గం
ఎక్కడి నుంచి తీసేయాలన్నాడు దేవుడు? నీ గుడారంలో అంటే నీ దేహం అని ఇంట్లో నుండి తీసుకెళ్ళిపోయి. నీ ఇంటిలో ఎలక చేస్తే, నీ ఇంటిలో పందికొక్క చేస్తే, నీ ఇంటిలో కోడి చేస్తే, నీ ఇంటిలో పాసిపడిపోయి ఉంటే నువ్వు శుభ్రంగా తుడిసి దూరంగా పాడేస్తున్నావు కదా. ఈ శిథిలమైపోయి 4 రోజుల్లో పోయి దీన్నే ఇంత శుభ్రంగా తీసుకునే నీవు, మరి దేవుడు స్వరూపముతో పుట్టిన నీవు, ఎంతో విలువైన వ్యక్తివి, దేవుడు రక్తము చేత కడుగుబడిన నీవు, మరి నీ గుడారాన్ని శుభ్రం చేసుకోవాలా లేదా? మాట్లాడండి. ఒక ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం, అది కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు మనకు సుఖం ఇస్తుంది. తర్వాత ఉన్నట్టుగా బెట్లో ఉన్నట్టు కూడా పాడైపోతుంది, దాన్ని పాడవేయడం జరుగుతూ ఉంటాయి, లేదా దాన్ని విడిచిపెట్టి మనం పోవడం జరిగింది. కానీ ఈ దేహము దేవుడు ఆలయం అని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. ఈ ఆలయాన్ని మనం కాపాడుకుంటే, ఈ గుడారాన్ని మనం కాపాడుకుంటే మనం నిత్యము అభివృద్ధి అవుతాం, నిత్య రాజ్యంలో వారసత్వం పొందుకుంటాం. దేవుడికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆయనతో సహవాసం చేస్తున్న యెడల మీకు ఏం కలుగుతుందంట? సమాధానము. ఇప్పుడు మన యెషయా గ్రంథంలో చదవం కదా, 26-12 వచనం చదివితే అక్కడ దేవుడు ఏమంటున్నాడు? 26-12 వచనం, 26-12 వచనం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరిచెదవు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పన్నులన్నిటినీ సఫలపరిచెదవు. ఎవరు చేస్తారన్నా? ఇప్పుడు మాట మీకు అర్థమవుతుంది. మీ పనులు ఆగిపోతున్నాయని చెప్పి దేవుడి పనులు ఆపేస్తున్నారు, అందుకని మీరు వెనకబడిపోవడం కాదు. ఏమండి? దేవుడి పక్కన పెట్టి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ జీవితంలో సమాధానం అనేది కోల్పోయారు. ఎన్నున్నా సమాధానం. ఎంతమంది గొప్ప గొప్ప స్త్రీ సంపదలు కలిగిన వాళ్ళు ఉన్నారు, కోటేశ్వర్లు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, ఏంటి ఒక ఉన్నత స్థితి కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళలో సమాధానం లేదు. ఉన్నారు కొన్నారా? తెల్లారు లేస్తే ఏదో టెన్షన్, వాళ్ళ జీవితంలో ఏదో టెన్షన్ ఉంటుందా లేదండి? సమాధానం ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపు టెన్షన్తోనే జీవిస్తారు, భయంతోనే జీవిస్తారు, ఎంతసేపు వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి సమాధానం అనేది వాళ్ళకి ఇవ్వలేదు దేవుడు. దేవుడు ఆ సమాధానం ఇచ్చారంటే ఎవరైతే దేవుడిని వెతుకుతున్నారో, ఎవరైతే దేవుడు సాటిలో నివసిస్తారో వారికి దేవుడు సమాధానము ఇవ్వగల దేవుడు. హల్లెలూయా. దేవుడు పునరుద్ధానమై లేచి మరి ఆ రోజు మన మేడగదుల్లో మరి తన శిష్యులు మరి ప్రార్థించుకుంటుండగా దేవుడు వెళ్ళి అంటున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మీకు సమాధానము అంటే వాళ్ళు సమాధానం లేదు. దేవుడు ఇలా అయ్యింది, మా యేసయ్యలా చేశారు, మరి ఆయన్ని కొట్టారు, చంపారు, సమాజపడ్డారు, చనిపోయాడు ఆయన, ఈ రోజున ఏంటి మా పరిస్థితి అని మరి వాళ్ళు ఎంతో ఆందోళన పడుతున్నప్పుడు దేవుడు లేచి మీకు సమాధానము కలుగునుగాక అని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి వచ్చింది సమాధానం ఇవ్వడానికి. నేను మీకు సమాధానం ఇచ్చుటకై పంపబడితే నేను వాక్యం చదివిస్తాను. దేనితో నువ్వు చింతిస్తా ఉన్నావు? అప్పుల పాలైపోయి ఉన్నవా? అనారోగ్య పరిస్థితులతో ఉన్నవా? కుటుంబంలో నెమ్మది లేదా? భార్య భర్తల మధ్య గర్భిణిగా ఉందా? బిడ్డలు మీ మాట వినట్లేదా? లేకపోతే నువ్వు దేవుడిని ఎక్కువగా నిలవలేకపోతున్నావా? ఏది నీకు లోటు ఉందో అది ఈరోజు దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ మేలు నువ్వు చూడాలంటే నువ్వు సర్వశక్తిమంతుని వైపు చూడాలి. ఎవరైనా చూడాలి? దేవుడి వైపు చూడాలి. దేవుడి వైపు చూడటమే కాదు, నీ గుడారములో ఉన్న దుర్మార్గమును దూరముగా పాడవేయాలి. అది పాడైపోతే
నువ్వు అభివృద్ధి అవ్వు. అదే మాట్లాడండి. నీ ఇంట్లో నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావు? నీ ఇంట్లో నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావు అంటే అలా మాట్లాడలేదు. మీ ఇంట్లో మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు? ఎప్పుడు ప్రశాంతంగా రండి. చక్కగా మంచి మంచి కూరలు తెచ్చుకొని, మాసం కూరలు శుభ్రంగా వండేసి రండి. చక్కగా అన్నీ రెడీ పెట్టుకొని మరి ఫ్యామిలీ అంతా కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. అది అయిపోయాక మళ్ళీ ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలండి. ఏదైనా ఫంక్షన్కి మీ ఫ్యామిలీ అంతా బయలుదేరి వెళ్తే రెడీ అయ్యి అక్కడ సంతోషంగా ఉండాలి. కానీ అది అయిపోయాక మాట్లాడండి. మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలండి. చక్కబడి కష్టపడి వచ్చి అన్నీ తిని మీ ఫ్యామిలీ అంతా కూడా ప్రశాంతంగా పడుకున్నప్పుడు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ తెల్లారు లేచాక మళ్ళీ మామూలు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే భక్తుడైన మోషే చెప్పినట్లుగా భూమి మీద ఆవేశకరమైన చూసే మాట, భక్తుడైన సొలొమోను చెప్పిన మాట సూర్యుడి కింద ఆవేశకరమైన చూసి, భక్తుడైన మోషే చెప్పిన మాట అది ఆవేశము దుఃఖమే అవి త్వరగా గతించిపోదని 90వ కీర్తనలో రాయబడింది. హల్లెలూయా. కాబట్టి సమాధానం ఇవ్వగలవాడు దేవుడు, మేలు చేయగలవాడు దేవుడు, నీ జీవితంలో అనుకున్న ప్రతి కార్యము చేయగలవాడు దేవుడే, ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. కాబట్టి మనస్సును నమ్మద్దు, లోకంలో దేనిని మీరు నమ్మద్దు, అన్ని అనుగ్రహించిన దేవుడిని మీరు నమ్మండి, సమాధానము శాంతిని ఇవ్వగల దేవుడిని మీరు నమ్మండి, మీరు అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అధికముగా దీవించిన దేవుడిని మీరు అడగండి. దేవుడు సమస్త కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట చెప్పినప్పుడు ఆయనతో సహవాసం చేస్తుంది కదా. ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. మనుషులతో కాదు. మనుషులతో సహవాసం చేస్తే, దుష్టులతో సహవాసం చేస్తే, వ్యర్థమైన వారితో సహవాసం చేస్తే ఏమవుతుంది చెప్పండి. లోక మాట ఒకటి ఉంది, లోకంలో ఒక మాట ఉంది. ఏం చెప్పండి మాట? మాట్లాడండి. పండనాలకు ముందైతే వందనాలకు ఊడిపోయి మీరు ఎప్పుడు అయితే దేవుడిని పక్కన పెట్టి మీరు లోకముతోనూ, లోక ప్రజలతోనూ, లోక పద్ధతులతోనూ, లోక సిద్ధాంతులతో మీరు సహవాసం చేస్తారు, మీకు ఉన్నది కూడా దేవుడు ఇవ్వాల్సింది కూడా దూరం అయిపోతుంది. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయనతో సహవాసం చేయండి, సమాధానం పొందుకోండి, మేలు పొందుకోండి. దేవుడి మాటలు దీవించుకుంటాను. ప్రార్థన చేసుకున్నాము.